భీమ్ ఫిష్. పడింది బ్రో, పడింది. ఎక్కడికి పోతావే చేప పిల్ల. ఈ చేప మంత్రం బాగా పనిచేస్తుంది బ్రో. ఏం ఫీల్ ఉన్నది మామయ్య. మంత్రాలకు చింతకాయలు రాలవేమో గానీ చేపలైతే భలే పడుతున్నాయి బ్రో. అయితే ఆ చేప మంత్రం తెలుసుకోవాలని ఉందా? ఫుల్ ఫన్ ఉంటుంది బ్రో. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి మరి. అయితే గతంలో ఎప్పుడు చేపలు పట్టినా ఇలాగా ఎర్ర పురుగులను తవ్వుకొని వాటిని తీసుకొని గాలం వేటకి బయలుదేరే వాళ్ళం బండి మీద. బ్రో ఇప్పుడు కూడా ఎర్ర పురుగులు, గోధుమ పిండి, బిస్కెట్లు, ఓ చేప మంత్రంతో గాలం వేటకి వెళ్తున్నాం. బ్రో అడవిలో నదికి వెళ్ళాలంటే ఇలాంటి పొదల్లోంచి అడవి పందుల మాదిరిగా వెళ్లాల్సి ఉంటుంది. ఒక్కోసారి అడవి పందులు కూడా దారిలో ఆదమరిసి నిద్రపోతుంటాయి. వాటి నిద్రను పాడు చేయకుండా వెళ్ళడమే మీకు మంచిది, వాటికి మంచిది. బ్రో ముందైతే గోధుమ పిండి, బిస్కెట్ రెండు కలిపి చేపలకు ఎరగా వాడబోతున్నాం. మీకు తెలుసు బిస్కెట్ అంటే పసిపాప నుండి పల్లూడిన ముసలమ్మ వరకు అందరికీ ఇష్టమే. అలాగే చేపలకు కూడా చాలా ఇష్టం. గోధుమ పిండి, బిస్కెట్ కలిపి ఓ ముద్దగా చేసుకోవాలి ఈ విధంగా. దాని తర్వాత దాన్ని గాలానికి చుట్టూ పెట్టాలి. ఇక దీంతో పాటు మనకు చేప మంత్రం కూడా ఉండాలి. ఎనకడు కోడు తుపాకి లేకపోయినా లపాకి కావాలన్నా అంట. ఇక చేప మంత్రం విషయానికి వస్తే బ్రో, ఈ గాలాన్ని నదిలో వేసి మా ముత్తాత గారు నా చెవులో చెప్పిన, నా చెవులు మాత్రమే చెప్పిన మంత్రాన్ని అయితే 21 సార్లు చెప్పిస్తాను. ఇది నిజమో అబద్ధమో నాకైతే తెలియదు, కానీ ఇలా చేసిన ప్రతిసారి చేప పడుతూనే ఉంది. భీమ్ ఫిష్. వావ్, మన మొదటి చేప అయితే పడిపోయింది. దట్ ఇస్ పవర్ ఆఫ్ ఫిష్ మంత్ర. కామెడీగా మీరు ఒకసారి ప్రయత్నించండి బ్రో. జస్ట్ 21 సార్లు మంత్రం జపించే లోపు చేప పడకపోతే నా పేరు మార్చుకుంటా. ఇవే తగ్గించుకుంటే మంచిది, వెళ్ళు. ఇక ఎర్ర పురుగుతో విష ప్రయత్నాలు చేస్తున్న మనోడి దగ్గర కూడా మన ఫిష్ మంత్రం ఎలా పనిచేస్తుందో ప్రయత్నిద్దాం. ఓం భీమ్ ఫిష్. ఇక్కడ కూడా మన ఫిష్ మంత్రం అద్భుతంగా పనిచేస్తుంది బ్రో. అది ఎర్ర మహిమో మంత్ర మహిమో మీరే చూడండి. దీని నోట్లో చూడండి, సన్నని పళ్ళు ముళ్ళుల్లా ఉన్నాయి. ఆకలితో కోపంతో ఉన్నట్టుంది. వేలు పెడితే కట్ అయిపోతుంది. ఓం భీమ్ ఫిష్. అమ్మ ఒళ్ళో పాప మళ్ళీ పడింది చేప. మామా బ్రోస్ చిన్న రిక్వెస్ట్, కొత్తగా ఛానల్లోకి వచ్చిన వాళ్ళు ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మరొకండి. మరో చేప అయితే పడింది గాలానికి. ఈ చేపలకు వేరే పని లేనట్టుంది, వరుసగా గాలానికి చిక్కుకుంటున్నాయి. వీటి మా దగ్గర అయితే వాలో చేపలు అంటారు, మీ దగ్గర ఏమంటారు కామెంట్ అయితే చేయండి. బ్రో ఎంతసేపు చిన్న చేపలేనా, పెద్దవి లేవా అనే కదా మీ డౌట్ అనుమానం. కేజీ నుండి 10 కేజీల వరకు ఈ నదిలో సహసిద్ధంగా పెరుగుతాయి చేపలు. ఇది అడవిలో ఉండే నది కావడం వల్ల ఇక్కడికి ఎక్కువ మంది వేటగాళ్ళు ఇక్కడ దాకా రాలేరు. వస్తే వెంటనే తిరిగి వెళ్లరు, ఎందుకంటే చేపలు పట్టుకు వెళ్ళాలి కదా, అందుకన్నమాట. బ్రో ఇదే నదిలో పూర్వకాలంలో ముసళ్ళు ఉండేవాట. కొంపదీసి చేపలు వేటాడంటూ వాటిని కూడా వేటాడతామని భయంతో పారిపోయాయేమో. బంఫర్ లాటరీ తగిలినట్టు మంత్రం చదివిన ప్రతిసారి చేపలు గాలానికి పడుతూనే ఉన్నాయి. ఇది చూడండి బ్రో, బాహుబలి కొట్టిన దెబ్బలకు విలన్స్ ఎక్కడెక్కడో పడ్డట్టు ఇది చెట్టుకు గుచ్చుకుంది. గోధుమ పిండి అయితే అయిపోయింది, చివరాష్ట్రంగా కప్పగాలం మిగిలింది. చూద్దాం, ఇది అచ్చం కప్పలాగే ఉండే రబ్బర్ బొమ్మ. చేపలు అది నిజమైన కప్పే అనుకుని మింగేసి గాలానికి చిక్కుకుపోవడం దీని స్పెషాలిటీ. బ్రో ఓ 3-4 సార్లు కప్పగాలని ప్రయోగించాము. చేపలకు నిజమైన ఆహారం ఏదో డూప్లికేట్ ఏదో తెలిసిపోయినట్టుంది, అందుకే ఒక్క చేప పడలేదు. ఇక్కడ మాత్రం మన ఫిష్ మంత్రం మాత్రం చూస్తాయింది. ఇక్కడ చేపలు పట్టిన వాళ్ళంతా వాటాలు వేసుకున్నాం. ఈరోజు వీటితో ఫిష్ కర్రీ, ఫిష్ ఫ్రై రెండూ చేసి చూపిస్తాను. ఫ్రెండ్స్ క్యాంపింగ్ వీడియోస్ చేద్దాం అనుకుంటున్నాను, మీ అభిప్రాయం చెప్పండి. ఎనీవే ఎలా అనిపించింది మా చేప మంత్రం? మీకు కూడా చేపలు దండిగా పడాలంటే ఈ మంత్రాన్ని జపించండి. బ్రో అడగాలంటే మొహమాటంగా ఉంది. వీడియో నచ్చినట్లయితే ఓ లైక్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే మర్చిపోకుండా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ టచ్ చేయండి. వీటిని చూస్తుంటే ఎప్పుడెప్పుడు తిందామా అనిపిస్తుంది. నోరూరుంచే ఫిష్ ఫ్రై రెడీగా ఉంది, అలాగే ఫిష్ కర్రీ కూడా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీ అడవి బిడ్డ సూర్య.